న్యూస్ చూస్తున్నారు. మంచు మనోజ్ బంజారా హిల్స్ లోని హాస్పిటల్ కు చేరుకున్నారు. కాలికి గాయం కారణంగా హాస్పిటల్లో చేరినట్టుగా తెలుస్తోంది. భార్య మౌనికతో కలిసి హాస్పిటల్ కు చేరుకున్నారు మంచు మనోజ్. జల్పల్లిలోని ఇంట్లో ఉండగా మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేసినట్లుగా సమాచారం అందుతోంది. తండ్రి మోహన్ బాబుతో గొడవ జరిగినట్లు డైల్ 100 కు ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తోంది మంచు మనోజ్. ఓ ల్యాండ్ గురించి మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవ జరిగిందనేది దాని సారాంశం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాలీవుడ్ లో రైట్ ఒకసారి దీనికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మంచు మనోజ్ కి సంబంధించి బంజారా హిల్స్ లో హాస్పిటల్లో చేరారు మంచు మనోజ్. కాలికి గాయం కారణంగా హాస్పిటల్లో చేరారు ఆయన. భార్య మౌనికతో కలిసి హాస్పిటల్ కు చేరుకున్నారు మంచు మనోజ్. జల్పల్లిలోని ఇంట్లో ఉండగా మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. తండ్రి మోహన్ బాబుతో గొడవ జరిగినట్లు డైల్ 100 కి ఫోన్ చేసి చెప్పాడు మంచు మనోజ్. ఓ ల్యాండ్ గురించి మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ మధ్య గొడవ తలెత్తింది. ఆ గొడవ తారాస్థాయికి చేరుకుందనేది దాని సారాంశం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకు మంచు మనోజ్ హాస్పిటల్కి చేరుకున్నారు? ఆ స్థాయిలో గాయం జరిగిందా? ఆ స్థాయిలో గొడవలు జరిగాయా? వినయ్ ఆ స్థాయిలో గొడవకు దిగాడా అంటూ కూడా ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. మీకేమనిపిస్తున్నది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వివాదం ఆస్తుల పంపకానికి సంబంధించి అంటూ కూడా ఉదయం నుంచి ఇన్ఫాక్ట్ చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి సినీ ప్రొడ్యూసర్ చిట్టిబాబు కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు ఆయన ఒకటే చెప్పడం జరుగుతోంది. ఆస్తుల పంపకానికి సంబంధించి ఎప్పుడో జరిగిపోయింది. ఆస్తుల పంపకం జరిగిపోయింది. కానీ ఆయన సంపాదించుకున్న ఆస్తులు, ఆయన తదనంతరం ఉన్న ఆస్తులకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది అనేది దాని సారాంశం. ఈ నేపథ్యంలో ఉదయం జరిగిన గొడవ నేపథ్యంలో మంచు మనోజ్ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆయనకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆ విజువల్ కూడా మీ ముందు ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. హాస్పిటల్ కి చేరుకున్నారు మంచు మనోజ్. మరి కాసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి దేవిక ప్రెసెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, మంచు మనోజ్ హాస్పిటల్ కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఇక్కడికి ఎవరెవరు చేరుకున్నారు? పోలీసులు కూడా చేరుకున్నారు అక్కడికి? సచిన్, బంజారా హిల్స్ హాస్పిటల్ కి కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ అలాగే తన భార్య కూడా అక్కడికి రావడం జరిగింది. దీని అంతటికి గల సంబంధించి పొద్దున్న నుంచి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే జల్పల్లిలోని ఏదైతే ఫామ్ హౌస్ ఇల్లు ఉందో మంచు మోహన్ బాబుకి సంబంధించి, అక్కడ మంచు మనోజ్ కి మంచు మోహన్ బాబుకి ఇద్దరి మధ్య కూడా కొంచెం గొడవ జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం గొడవ అంటే దెబ్బలు తగిలేలాగా గొడవ జరిగింది అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని మొత్తం కూడా మనం వివరించడం జరిగింది. అక్కడ గమనించినట్టయితే అక్కడ ఎవరు కూడా మీడియా వాళ్ళని కూడా చూసిన పరిస్థితి. ప్రయత్నించండి. హాస్పిటల్ కి చేరుకున్నారు హీరో మంచు మనోజ్. గాయం కారణంగా ఆయన హాస్పిటల్ చేరినట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. దేవిక, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్ ని కూడా మరి కాసేపట్లో అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ ఫుటేజ్ ఆర్టీవీ చేతిలో దొరికింది, ఆర్టీవీకి చిక్కింది. ఆ ఫుటేజ్ కూడా మేము అందించే ప్రయత్నం చేస్తుంది. ఇటు మంచు మనోజ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మంచు మనోజ్ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆ ఫుటేజ్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. హీరో మంచు మనోజ్ హాస్పిటల్ కి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన హాస్పిటల్ కి చేరుకోవడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. మీరు చూడొచ్చు, భార్య మౌనికతో కలిసి ఆయన హాస్పిటల్ కి చేరుకున్నారు. ఫస్ట్ మౌనిక కారు దిగారు. ఆ తర్వాత ఆ డోర్ నాక్ చేసిన తర్వాత హీరో మనోజ్ అదిగో మీరు చూస్తే చాలా నెమ్మదిగా ఆయన బయటకు వస్తున్న విజువల్స్. చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు ఆయన. గాయం కారణంగా ఆయన అడుగులు వేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత ఒక వ్యక్తి సాయంతో, ఒక వ్యక్తి జబ్బ మీద, ఇన్ఫాక్ట్ ఒక వ్యక్తి మీద ఆయన చేయి వేసి ఆ తర్వాత ముందుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బంజారా హిల్స్ లోని ఒక హాస్పిటల్ కి చేరుకున్నారు. అదిగో మీరు చూస్తున్నారు హీరో మంచు మనోజ్ కి సంబంధించి ఆయన చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్ కి చేరుకున్నారు. ట్రీట్మెంట్ కోసం ఆయన హాస్పిటల్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆయన త్వరగా వెంటనే ఆయన హాస్పిటల్ కి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వెహికల్ దిగిన తర్వాత కాలికి గాయమైంది. ఆ కాలికి గాయమైన విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. కాలికి ఎప్పుడైతే గాయమైందో వెంటనే హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆ సమాచారం అందుకున్న వెంటనే ఆయన సన్నిహితులు కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రైట్, ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమంటారు చూద్దాం.
సైడ్ అక్కడ కవర్ చేసుకోవచ్చు. తర్వాత హీరో మంచు మనోజ్ కూడా బయటకు వచ్చి ఆయన లోపలికి వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్ కి చేరుకున్నారు హీరో మంచు మనోజ్. ఉదయం జరిగిన ఘటనకు ఉదయం దాడి జరిగింది, ఆ దాడికి సంబంధించి ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ఫాక్ట్ మోహన్ బాబుకి సంబంధించి సన్నిహితంగా ఉండే వ్యక్తి వినయ్ అనే వ్యక్తి తనతో గొడవకు దిగాడు అంటూ కూడా ఆయన డయల్ 100కి ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. తండ్రి మోహన్ బాబుతో గొడవకు నేపథ్యంలోనే ఈ గాయం అయిందనే ప్రచారం జరుగుతుంటోంది. మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేసినట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆయన దిగి లోపలికి వెళ్తున్న క్రమంలో ఒకసారి వెనక్కి వచ్చి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఆ విజువల్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం పీసీఆర్, సో దట్ ఆయన మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఏమన్నారంటే కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆయన అక్కడికి చేరుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి మీరు చూస్తే కనుక ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు కాదు, ఒకసారిగా అక్కడికి చేరుకున్నారు. దీంతో కాస్త సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఆయన చాలా నెమ్మదిగా ఆ కాలికి గాయమైంది. ఆ నేపథ్యంలో ఆయన చాలా నెమ్మదిగా మెట్లెక్కుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సో గాయం ఆ స్థాయిలో తగిలింది అనేది అక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆ నేపథ్యంలోని ఇటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు కూడా ఆర్టీవీతో మాట్లాడిన సందర్భంలో ఆయన కాల్ చేసిన ఆయన దగ్గర ఉన్నవారు ఆ గాయం తీవ్రత ఎక్కువ ఉందని చెప్పి ఒకసారి ఆయన మాట్లాడుతున్నారు. వెళ్లే క్రమంలో ఒకసారి ఆయన ఏమంటారు చూద్దాం. రైట్, ఒక్కసారి విషయం మీరు చూస్తున్నారు. హాస్పిటల్లోకి ఆయన వెళ్ళిపోతున్న సందర్భంలో వెళ్ళిపోతున్నారు. మౌనిక అక్కడ వెనకాల ఉండిపోయారు. దీంతో ఒకసారి సైడ్ వండి అంటూ కూడా తన భార్య మౌనికను తీసుకువెళ్లే ప్రయత్నం మీరు చూడొచ్చు. దాంతోపాటు ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఆయన క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు మీడియా అక్కడ. కానీ ఆయన ఎక్కడ కూడా సమాధానం వేయలేదు. ఆయన బహుశా ట్రీట్మెంట్ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చు. రైట్, మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం హాస్పిటల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. దేవిక, అక్కడ ఆయన చేరుకున్న నేపథ్యంలో ఆయన సన్నిహితులు కావచ్చు, లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడ ఉండొచ్చు కన్ఫామ్గా. సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ నుంచి ఏమైనా వెర్షన్ వినిపిస్తుందో, వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? లేదు సచిన్, దీని గురించి ఎటువంటి ఎవరు కూడా స్పందించని పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా టాలీవుడ్ లో ఇలా ఎవరైతే మంచు ఫ్యామిలీకి సంబంధించి గొడవ రావడంతో ఎవరు కూడా దీని గురించి మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే పొద్దున ఇటీవల ఉదయం మోహన్ బాబు ఇంట్లో దాడి జరిగిందన్న నేపథ్యం ఏదైతే తెలిసిందో దానికి సంబంధించి కూడా ఒక్కసారిగా అటువైపు మోహన్ బాబు కానివ్వండి, ఇటువైపు మంచు కానీ పొద్దు నుంచి కూడా మాట్లాడే పరిస్థితి అని చెప్పొచ్చు. మనం ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాతావరణం కూడా గొడవ జరిగినట్టుగానే కనిపించిన పరిస్థితి. ఒక్కసారిగా మీడియా వాళ్ళు ఇంటి ముందుకు వచ్చారు అనగానే ఒక్కసారిగా లోపల నుంచి ఒక 10 మంది బయటికి వచ్చిన పరిస్థితి, వెంటనే అక్కడ నుంచి పంపించేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. లోపల నుంచి కొంచెం గట్టిగా కేకలు కూడా వినిపించిన పరిస్థితి అని చెప్పొచ్చు. అదే ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ టిఎస్ హాస్పిటల్ కి ఆయన తన భార్య ఎవరైతే మౌనిక ఉందో తనతో అక్కడికి రావడం జరిగింది. అక్కడికి లోపలికి కూడా వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఆయన నడవలేని పరిస్థితిలో ఒకరి సాయం తీసుకొని మరి వెళ్తున్నాడు, మనం చూస్తూనే ఉన్నాం. మీడియా వాళ్ళతో ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది మాట్లాడించిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరి అసలు దేని వల్ల జరిగింది గొడవ అనే ఏదైతే విధానం ఉందో దాన్ని బట్టి చూసుకుంటే గనక ఇంటికి సంబంధించి కొన్ని ఆస్తులు ఏవైతే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గొడవ జరిగిందనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఏవైతే కాలేజీకి సంబంధించి వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారో వినయ్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను దాడి చేశాడు అంటూ కూడా పొద్దు నుంచి మనకి తెలుస్తోంది. మరి దాని మీద ఈయన ఏం మాట్లాడతారు, దీని గురించి ఏం స్పందిస్తారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. దీంట్లో ఆయన నాన్న ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు ప్రమేయం కూడా ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూడొచ్చు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఏ విధంగా దీని రెస్పాన్స్ అవుతారు అనే విషయం కూడా చూడాల్సింది. దీనికి సంబంధించి ఆయన వెంటనే 100కి డైల్ చేశారు అనే విషయం కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఆయనకి పలు టెస్టులు కూడా కానీ దేవిక ఉదయం ఘటన జరిగింది, కానీ ఇప్పుడు ఆలస్యంగా వచ్చారని కోర, లేకపోతే పోలీసుల అంశానికి సంబంధించి పోలీసులు డైరెక్షన్స్ ఇచ్చారా హాస్పిటల్కి వెళ్ళినట్టు కూడా? సో ఎటువంటి చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి అక్కడ?
పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ప్రశాంతమైన వాతావరణమే కనిపిస్తుంది సచిన్. ఎటువంటి హడావిడి కూడా కనిపించని పరిస్థితి, కేవలం ఇంటి దగ్గర మాత్రమే కొంచెం హడావిడి కనిపించింది. అందరినీ మొత్తం కూడా క్లియర్ చేసిన తర్వాత మంచు మనోజ్ అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికైతే హాస్పిటల్కి రావడం జరిగింది. మరి ఇక్కడ లోపలికి కూడా మనం చూస్తున్నాం, ఒకరి సహాయంతోనే లోపలికి వెళ్తున్న పరిస్థితి. అలాగే కాలికి అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా పోలీస్ ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది ఉందో ఇప్పటి వరకు కూడా బయట పెట్టని పరిస్థితి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఆయన హాస్పిటల్ కి చేరుకున్నారని చెప్పొచ్చు. అలాగే ఒక్కసారి లైన్ లో ఉండండి, ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇటు మంచు మనోజ్ హాస్పిటల్ కి వెళ్తున్న తరుణంలో ఆర్టీవీ ఎక్స్క్లూసివ్ విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆయన కాలికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయన కుంటుకుంటూ కాస్త మీరు చూడొచ్చు, కాస్త చాలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆయన వెళుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఒక్కసారిగా మీడియా అంతా కూడా ఒక్కసారిగా ఆయన చుట్టూతా చేరుకుంది. ఆ విజువల్స్ మీకు అందించే ప్రయత్నం చేయడం భాగంగా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్స్ మీరు చూడొచ్చు. హాస్పిటల్కి చేరుకున్నారు. కాలికి గాయమైందా, ఫ్రాక్చర్ అయిందా, లేకపోతే ఏం జరిగింది అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ఆ దెబ్బ తీవ్రతకు సంబంధించి. ఎందుకంటే ఆ దెబ్బ తీవ్రత కూడా అక్కడ జరిగిన గొడవను ప్రతిబింబిస్తుందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన అంతగా కుంటుతున్నారు, ఎందుకంటే ఆయన ఫిజిక్ని కూడా మెయింటైన్ చేసుకున్న సందర్భం మనం చూసాం. ఎందుకంటే హీరోగా ఉన్నారు.